నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఏలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఏలూరు ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వివిధ విధానాలని నచ్చి ఏలూరు నగర అభివృద్ధికి తోడ్పాటు కోసం ఏలూరు నగర మేయర్ నూర్జహాన్ పెద్దబాబు కొంతమంది కార్పొరేటర్లని తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. తెలుగుదేశం పార్టీ కోసం గత 4 సంవత్సరాలుగా కష్టపడ్డ ప్రతి నాయకుడికి కార్యకర్తలకి అన్యాయం జరగకుండా వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని ఎవరైతే మా పార్టీ విధానానికి అనుగుణంగా పనిచేస్తారో వారిని మాత్రమే మా పార్టీలో ఆహ్వానించడం జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు. నగర మేయర్ షేక్ నూర్జహాన్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే చంటికి లోకేష్ కి ధన్యవాదాలు తెలిపారు. ఎస్ఎంఆర్ పెద్దబాబు మాట్లాడుతూ మేమే ఎమ్మెల్యే చంటిని అడిగి తెలుగుదేశంలోకి జాయిన్ అయ్యామని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే నానికి ఊడ్చే పనులు కూడా కావాలి. ఏలూరు అభివృద్ధి జరిగింది ఏమీ లేదు. టీడీపీ ఆధ్వర్యంలో ఏలూరు నగర అభివృద్ధికి మేము ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. అంటే గట్టి చెప్పిన మంచివాడు చెప్పారు. అందుకని ఏలూరు నగర మేయర్ పెద్దబాబు నూర్జహాన్ గారు, అలాగే ఏలూరు మాజీ ఉడా చైర్మన్, అలాగే టౌన్ ప్రెసిడెంట్, అలాగే మార్కెట్ యార్డ్ చైర్మన్ మరియు మండల ప్రెసిడెంట్ మంచం మైబాబు గారు, వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీలో లోకేష్ గారి ఆధ్వర్యంలో మరి ఉండవల్లిలో జాయిన్ అవడం జరిగింది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఒక ఆశయం కోసం ఏదైతే రాష్ట్రం బాగుండాలి, ప్రజలందరూ కూడా సహకరించాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలి అనే ఒక నినాదాన్ని ఏదైతే ఇచ్చిందో ప్రజలందరూ సహకారం తీసుకోవాలి, అందరూ కూడా పార్టీలోకి వచ్చేవాళ్ళు, రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడేవాళ్ళు. ఈ 3 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు ఏమీ చేయలేవనే పరిస్థితుల్లో నిర్వీర్యంగా ఉండి వాళ్ళను కూడా మనం కలుపుకుని వెళ్తే ఏలూరు అభివృద్ధి చెందుతూ తప్పనిసరిగా అందరం కూడా ఒకరు ఐకమత్యంతో చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్న ఉద్దేశంతో మరి వీళ్ళందరూ కూడా స్నేహహస్తం మేము అందించాం, రండి మాతో పాటు మీరు కూడా కలిసి ఏలూరు అభివృద్ధికి తోడ్పాటు ఇవ్వాలని చెప్పి మేము చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా రావడానికి సుముఖత వ్యక్తం చేశారు. ఏదైనప్పటికీ చిన్న సమస్యలు ఉండొచ్చు, చిన్న విమర్శలు కూడా మాకు ఎలక్షన్ లో మా మీద చేసి ఉండొచ్చు. ఆ విమర్శలను మేము పరిగణలోకి తీసుకోకుండా ఏలూరు అభివృద్ధి చెందాలి మనం. ఈరోజు ముందుగా తెలుగుదేశం పార్టీ కుటుంబంలోకి మమ్మల్ని ఆహ్వానించినందుకు ముందుగా గౌరవ శాసనసభ్యులు శ్రీ చంటి గారికి, బడేటి చంటి గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ రోజున మరి ఏదైతే మేమందరం కూడా ఒక కుటుంబంగా అందరం కూడా కలిసికట్టుగా ఈ యొక్క ఏలూరు నగరాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈ రోజున గౌరవ శాసనసభ్యుల వారి సారథ్యంలో మరి మంత్రి లోకేష్ గారి వారి సమక్షంలో ఈ రోజున మేము అందరం కూడా జాయిన్ అవ్వడం జరిగింది. మరి మనందరికీ కూడా తెలుసు, మరి శాసనసభ్యులుగా ఫస్ట్ టైం మరి ఎన్నికైనప్పటికీ కూడా మరి ఉదయం 6 గంటల నుంచి మరి ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటూ ఏ విధంగా మరి పరిపాలన అందిస్తూ ఉన్నారు. మరి అలాగే మన ముఖ్యమంత్రి మరి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు. వారితో కలిస్తే మేము కూడా ఏలూరు నగరాన్ని అభివృద్ధి చేయగలుగుతామనే ఒక నమ్మకంతో మరి ఏదైతే ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించి మరి 5 సంవత్సరాల పాటు కూడా ప్రజలందరికీ కూడా సేవ చేస్తామని ఒక మరి ఆలోచనతో వాళ్ళందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించారు. ఆశీర్వాదాన్ని మరి ఈ రోజున గౌరవనీయులు ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి గారి యొక్క ఆధ్వర్యంలో మరి రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారి యొక్క సమక్షంలో మరి ఆయన చేతుల మీదుగా ఈ రోజున తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అవడం జరిగింది. మరి నేను మీ అందరూ తెలుసు, గత 2009 నుంచి జగన్మోహన్ రెడ్డి గారి వెంట ఉంటూ మరి జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2011లో ఆయన స్థాపించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ 15 సంవత్సరాలు మరి జగన్మోహన్ రెడ్డి గారి కోసం మరి ఎంతో కష్టపడి పార్టీని బలోపేతం చేసే విషయంలో మీ అందరూ కూడా ప్రతి ఒక్క కార్యక్రమానికి వచ్చేవారు మీరందరూ కూడా. మరి అందులో ఏలూరులో 50 డివిజన్లో ప్రతి డివిజన్ లో కూడా మరి కార్యకర్తల్ని మరి క్రియేట్ చేసి వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరి చేతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరి జెండా ఎగరచేట్టుగా ఎంతో కష్టపడి కార్యకర్తలకి
మరి వాళ్ళు కూడా నాతో పాలన కష్టపడ్డ వ్యక్తులు చాలా మంది ప్రతి డివిజన్ ఉన్నారు. మరి అధికారం 2019 వచ్చింది. ఈ 2020 ఇప్పుడు జరిగిన 2024 వరకు కూడా ఈ 5 సంవత్సరాలు కూడా. నమస్కారం. ఈ రోజున మన ఏలూరు శాసనసభ్యులు గౌరవీయులు పెద్దలు బడేటి చంటి గారి ఆధ్వర్యంలో మరి ఈ రోజున లోకేష్ గారి సమక్షంలో ఏలూరు నగరపాలక సంస్థ గౌరవ మేయర్ గారు, అట్లాగే మాజీ ఇడా చైర్మన్ గారు అయినటువంటి బుద్దాన శ్రీనివాస్ గారు, మాజీ మార్కెట్ చైర్మన్ గారు అయినటువంటి మంచి మైబాబు గారు, మేమందరం కూడా ఈ రోజున తెలుగుదేశం పార్టీలో లోకేష్ గారి సమక్షంలో శాసనసభ్యులు గారితో పాటు వెళ్ళి ఈ పార్టీలో చేరటం జరిగినది. చాలా సంతోషంగా ఉన్నది. ఎందుకంటే 2014 నుంచి 19 వరకు కూడా తెలుగుదేశం పార్టీలోనే మరి మా భార్య మేయర్ కింద ఏలూరు పనిచేయడం, మరి అట్లాగే కొన్ని కారణాల వల్ల మరి 2019 నుంచి 2024 వరకు కూడా వైసీపీ పార్టీలో ఉండటం జరిగింది. మరి ముందుగా ఈ రోజున ఏలూరు శాసనసభ్యులు గారు చంటి గారు సుమారు 63. ఏలూరు నగరంలో ప్రజలు తమ రోజువారీ జీవితంలో శారీరక వ్యాయామం, క్రీడల్ని అభ్యాసం చేసి ఆరోగ్యంగా దృఢంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి తెలియజేశారు. ప్రముఖ హాకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్ చంద్ ఈ నెల 29వ తేదీన పుట్టినరోజు సందర్భంగా వారం రోజుల పాటు నిర్వహిస్తున్న క్రీడోత్సవాల్లో భాగంగా బుధవారం స్థానిక ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన పోటీలని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా చురుకైన మరియు ఆరోగ్యకరమైన జీవన శైలిని పెంపొందించుకోవడానికి నా ఫిట్నెస్ మరియు ఆరోగ్యం కోసం ప్రతిరోజు 30 నిమిషాలు కేటాయిస్తానని, నా కుటుంబ సభ్యులు, స్నేహితులు మరియు పొరుగు వారిని ఫిట్ గా మరియు ఆరోగ్యంగా ఉండేలా ప్రోత్సహిస్తానని క్రీడాకారులు, ప్రజలతో కలెక్టర్ ప్రతిజ్ఞ నిర్వహించారు. కార్యక్రమంలో ఏలూరు ఆర్డీఓ ఎన్ఎస్కే కాచావలి, డిఆర్డీఏ పీడీ ఆర్ విజయరాజు, డిఎస్డిఓ బి శ్రీనివాసరావు, డిపిఓ పి శ్రీనివాస విశ్వనాథ్, ఐసిడిఎస్ పీడీ కె పద్మావతి, బీసీ సంక్షేమాధికారి ఆర్ నాగరాణి, డిసిపిఓ సూర్య చక్రవేణి, వివిధ శాఖల అధికారులు, క్రీడాకారులు, ప్రజలు పాల్గొన్నారు. చురుకైన మరియు ఆరోగ్యకరమైన జీవన శైలిని పెంపొందడం కోసం ప్రతిరోజు 30 నిమిషాలు ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై హింద్. మన హాకీ లెజెండ్ మేజర్ ధ్యాన్ చంద్ బర్త్డే సెలబ్రేషన్లో భాగంగా మనకు 29th నేషనల్ స్పోర్ట్స్ డే డిక్లేర్ చేశారు. సో అందులో వీక్లీ సెలబ్రేషన్స్ చేయమని చెప్పారు. అందులో భాగంగానే ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఇక్కడ జరుగుతుంది. సో మనకి ఈ వారం మొత్తం చాలా హాస్టల్స్, స్కూల్స్లో అందరి పిల్లల్ని పార్టిసిపేట్ చేయించాము. సో ఫిట్ ఇండియా ప్లడ్జ్ కూడా తీసుకుంటున్నాము. సో 24, 25, 26లో ఆల్ స్కూల్స్, ఆల్ కాలేజెస్ మనకి ఇక్కడ మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరపులో కూడా ఇక్కడ చాలా కాంపిటీషన్ జరుగుతున్నాయి. మనకు 29th 3 kilometers ర్యాలీ కూడా మనం డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీస్ కండక్టింగ్. సో ఇందులో ఐ రిక్వెస్ట్ ఆల్ ద పబ్లిక్ ఆల్సో టు పార్టిసిపేట్ ఇన్ దిస్ ర్యాలీ. అండ్ ఈ రోజు జరుగుతున్న కాంపిటీషన్స్లో కూడా పబ్లిక్ అందరూ రావాలి. సో ఫిట్ ఇండియా, ఫిట్ డిస్ట్రిక్ట్గా ఏలూరు మారాలి. సో దానికోసం అందరూ పార్టిసిపేట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీకృష్ణుని జన్మాష్టమి సందర్భంగా ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో బుట్టాయిగూడెం రోడ్లో గల శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవస్థానం నందు శ్రీకృష్ణాష్టమి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. అలాగే దేవస్థానం అర్చకులు పార్థసారథి, లక్ష్మణాచార్యులు మరియు ఇతర అర్చక స్వాముల ఆధ్వర్యంలో శ్రీ స్వామివారికి పంచామృతాభిషేకం, తదుపరి 108 రకాలతో శ్రీ స్వామివారికి నివేదన అనంతరం శ్రీ స్వామివారికి ఊంజల సేవ నిర్వహించారు. శ్రీ స్వామివారి దేవస్థానం నందు జంగారెడ్డిగూడెం మహిళలు అధిక సంఖ్యలో
సామూహికంగా విష్ణు సహస్రనామ పారాయణం నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం పట్టణ సభ్యులు అనేక మంది పాల్గొన్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు ఈ సందర్భంగా మాట్లాడారు. ఆ యొక్క ఫలితం కలుగుతుంది. మనం ఏం చేస్తున్నాం అనే దగ్గర ఉంటుంది. పూజా కార్యక్రమాలు చేసుకున్నట్టే దండం పెట్టుకోండి. బ్రహ్మకర్మ ఉపయోగంగా ఉన్నారు పిల్లలు. రాజానండి గమనించండి. నారాయణ జంగారెడ్డిగూడెం పట్టణం ముట్టాయిగూడెం రోడ్లో వేయించేసి ఉన్న శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవాలయంలో ఈరోజు శ్రీకృష్ణాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. దేవస్థాన అర్చక స్వామి పార్థసారథి గారు, లక్ష్మణాచార్యులు గారు, ఇతర అర్చక స్వాముల ఆధ్వర్యంలో శ్రీ స్వామివార్లకు పంచామృతాభిషేకం, తదుపరి 108 రకాలతో శ్రీ స్వామివారికి నివేదన, తదుపరి ఊంజల సేవ, సామూహికంగా జంగారెడ్డిగూడెం పట్టణం మహిళలు అందరూ సామూహికంగా విష్ణు సహస్రనామ పారాయణ కూడా జరుగుతుంది. తదుపరి పూజా కార్యక్రమంలో అనంతరం శ్రీ వేణుగోపాల స్వామివారి దేవాలయం బయట పుట్టుకొట్టే కార్యక్రమం మా దేవస్థానం సిబ్బంది ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరుగుతుంది. కావున శ్రీ వేణుగోపాల స్వామి వారిని దర్శించి అనంతరం శ్రీ స్వామివారి దేవాలయంలో జరుగు పూజా కార్యక్రమములు, పుట్టుకొట్టే కార్యక్రమం తిలకించి శ్రీ స్వామివారి ప్రసాదం స్వీకరించి ఏలూరు నగరంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వారోత్సవాల్లో భాగంగా ఈరోజు నగరంలోని ప్రేమాలయం వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ముందుగా ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు ఆశ్రమంలో వృద్ధుల చేత పవన్ కళ్యాణ్ బర్త్డే కేక్ ను కట్ చేయించారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మాట్లాడారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు సెప్టెంబర్ 2వ తేదీ వరకు ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వారోత్సవాల సందర్భంగా ప్రేమాలయానికి విచ్చేసిన జనసేన నాయకుల్ని ప్రేమాలయం నిర్వాహకులు గోపాలకృష్ణ దుస్సాలవతో సత్కరించారు. వారోత్సవాలు చేయడం జరుగుతుంది. ఆ వారోత్సవాల్లో రెండో రోజు ప్రేమాలయంలో వృద్ధాశ్రమంలో అన్నదానం చేయడం జరిగింది. అలాగే జనసేన పార్టీ ఆదేశాల మేరకు మొదటి రోజు నిన్న మొక్కలు నాటడం, పిల్లలకి పుస్తకాలు పంచడం జరిగింది. ఈ ప్రేమాలయంలో ఈ వృద్ధులందరి ఆశీస్సులు పవన్ కళ్యాణ్ గారు కావాలని, అలాగే నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ జై జనసేన. పవన్ కళ్యాణ్ గారు సెప్టెంబర్ 2వ తారీఖు పుట్టినరోజు సందర్భంగా మరి వారోత్సవాలు అనే కార్యక్రమాన్ని ఏలూరు నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ నుంచి, జన సైనికుల నుంచి, వీర మహిళల నుంచి, జనసేన పార్టీ నాయకులు, మెగాభిమానులు అందరి తరఫున ఈ యొక్క కార్యక్రమాన్ని, వారోత్సవ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. దీంట్లో భాగంగా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కూడా ఏంటంటే పేద, బడుగు, బలహీన వర్గాలు సమాజంలో అందరూ సమానంగా ఉండాలన్నటువంటి ఒక తత్వం కలిగినటువంటి వ్యక్తిగా ఆయన ఉన్నారు.
అందుకని వారి యొక్క జన్మదిన వేడుకల్ని ఎక్కడైతే సమాజానికి దూరంగా ఉంటున్నటువంటి ప్రజల మధ్యలో చేయాలన్నటువంటి ఆలోచనతోనే నిన్న మొక్కలు నాటిన పుస్తకాలు పంపిణీ అయిన మానసిక వికలాంగుల మధ్యలో నిన్న ఆయన పుట్టినరోజు వేడుకల్ని కేక్ కట్ చేయడం జరిగింది. ఈరోజు మరి ఏదైతే తల్లులు, ఎందుకంటే ఈ యొక్క సమాజంలో తల్లులకు ఉన్నటువంటి ప్రాముఖ్యత ఎంతంతా కాదు, మరి వృద్ధులుగా ఉన్నటువంటి ఈ యొక్క ప్రేమాలయమైనటువంటి ప్రేమకు నోచుకునేటువంటి ఈ ప్రాంతంలో మరి ప్రేమాలయంలో వృద్ధుల మధ్యలో వారితోనే వారి యొక్క బర్త్డే కేక్ని కట్ చేయించి ఇక్కడ అన్నదానాన్ని కూడా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. వారందరి యొక్క ఆశీస్సులు పవన్ కళ్యాణ్ గారికి నిండుగా ఉండాలని, ఆ పరమేశ్వరుడు వారికి మంచి ఆరోగ్యం, మంచి శక్తి, మంచి ఆలోచన, మంచి విధానాలని, ఈ రాష్ట్రాన్ని బాగు చేయగలిగేటువంటి శక్తిని వారికి ఇవ్వాలని, వారి ద్వారా ఈ యొక్క తల్లులైనటువంటి వృద్ధులందరి యొక్క మనసులో నుంచి వారికి ఆశీస్సులు అందించాలని ఈరోజు ఈ కార్యక్రమాన్ని తలపెట్టాం. దీనికి జనసేన పార్టీ నుంచి మా నారా శేషి గారు, అదేవిధంగా రామకృష్ణ గారు, మొత్తం జనసేన టౌన్ కమిటీ, నియోజకవర్గ వేదిక అందరూ కూడా వీర మహిళలు అందరూ దీంట్లో పాల్గొని, ఇటు మెగా ఫ్యాన్స్ మొత్తం దానికి సంబంధించినటువంటి అందరూ కూడా దీంట్లో పాల్గొని ఈ వారం రోజుల కార్యక్రమాలు కూడా విజయవంతం చేస్తూ వారు అనుకున్నటువంటి ఆశయాలని వారు రచించిన. పశ్చిమ గోదావరి జిల్లా భారతీయ జనతా పార్టీ పెంటపాడు మండల శాఖ ఆధ్వర్యంలో బీజేపీ సభ్యత్వ అవగాహన కార్యక్రమం, మండల స్థాయి శిక్షణ తరగతులు ఈరోజు పెంటపాడు మండలం ప్రతిపాడు గ్రామంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు దత్తు ప్రసాద్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోట రాంబాబు, పెడపోలు రాఘవులు, నర్సాపురం పార్లమెంటు మీడియా కన్వీనర్ నరసింహ సోమేశ్వరరావు, తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గ కో కన్వీనర్ రామకాని సత్యనారాయణ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఇంట్లో ఆడవాళ్ళకి ఉండదు కదా ఫోను. అంటే ఇది వరకు మనకి ఎలా ఉండేదంటే, ఇది వరకు సభ్యత్వం చేసినప్పుడు నేను సభ్యత్వం తీసుకుంటూ పాటు నా ఫ్యామిలీలో నలుగురు పేర్లు రాసుకుంటాకి వెసులుబాటు ఉంది గతంలో. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఈ టోల్ ఫ్రీ నెంబర్లో ఒక వ్యక్తికి ఒకటే మెసేజ్. అంటే మీరు 8800002024 నెంబర్కి మిస్డ్ కాల్ ఇస్తే మీకు ఒక లింక్ వస్తుంది. ఆ లింకు ద్వారా మనం నమో యాప్ ద్వారా కూడా మనం ఇది సభ్యత్వం పొందొచ్చు. నమో యాప్ ద్వారా, అందులో ఉన్న వెబ్సైట్ ద్వారా కూడా, అంటే ఈ మిస్డ్ కాల్ లేకుండా ఉన్న వాళ్ళు నమో యాప్ ద్వారా కూడా ఈ యొక్క సభ్యత్వాన్ని పొందే అవకాశం భారతీయ జనతా పార్టీ మనకు కల్పించింది. అంతేకాదు మనకి క్యూఆర్ కోడ్ కూడా ఇచ్చారు. మనం క్యూఆర్ కోడ్ చేసుకుని మనం అక్కడ ఉంచుకుని ఒక స్పెషల్ డ్రైవ్ ఇలాగా ఒక మార్కెట్ సెంటర్లో కానీ, విద్యా సంస్థలో ఉన్న చోట కానీ, అలాగే మన గుళ్ళ దగ్గర కానీ, మన భజన మందిరాల దగ్గర కానీ, అలాగే అనేక హిందూ ధార్మిక సంస్థలు ఉన్న ఏరియాల్లో కానీ, అంటే భారతీయ జనతా పార్టీ సింపథైజర్స్, భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉన్న వ్యక్తుల యొక్క సమూహాల దగ్గర మనం ఇలాంటి ఒక క్యాంపు పెట్టుకుని అక్కడ బ్యానర్ కట్టి అందరికీ కూడా ఈ క్యూఆర్ కోడ్ ద్వారా మిస్డ్ కాల్ క్యూఆర్ కోడ్ అయితే క్యూఆర్ కోడ్ నమో యాప్ ద్వారా కూడా. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరం గ్రామంలో ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన వాసవి అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్న చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ వాసవి అమ్మవారికి నూతన వస్త్రాలు ఇచ్చి వేద పండితులు అమ్మవారి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున గ్రామంలో ప్రజలు, భక్తులు పాల్గొన్నారు. ఏలూరు నగరంలోని నిత్యం వందలాది మంది ప్రయాణించే ఏలూరు ఆర్టీసీ బస్టాండ్ లో ప్రజల ఆరోగ్యంతో చెలగాట మారుతున్న అధికారులు, జిల్లా కలెక్టర్ పిలుపుతో వైద్య శాఖ అధికారులు అంటువ్యాధులు, డెంగ్యూ, మలేరియా, విషజ్వరాలు సోకకుండా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలంటూ పలు అవగాహన కార్యక్రమాన్ని చేపడుతున్న ఆర్టీసీ అధికారులు మాత్రం తూతు మంత్రంగా వ్యవహరిస్తున్నారు. డ్రైనేజీ పొంగి చెడు వ్యర్థాలతో దుర్వాసనతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా అధికారులు మాత్రం పట్టినట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు స్పందించి డ్రైనేజీ పొంగి దుర్వాసన వస్తున్న వాటిని శుభ్రం చేస్తారని ప్రయాణికులు అభిప్రాయం వ్యక్తం చేశారు.
జిల్లాలో ధాన్యం కొనుగోలుకి రాష్ట్ర ప్రభుత్వం మెరుగైన విధానం తీసుకుని రావాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాసు కోరారు. బుధవారం దెందులూరు మండలం పోతునూరులో రైతు సేవా కేంద్రం సమీపంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి రైతు సంఘం మండల అధ్యక్షులు గండి రాజా అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కె శ్రీనివాస్ మాట్లాడారు. రైతు ధాన్యం పండించడానికి కాదు, పండించిన పంటను అమ్ముకోవడానికి ఎక్కువ కష్టపడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం సీనియర్ నాయకులు గుత్తికొండ వెంకట కృష్ణారావు, జిల్లా సహాయ కార్యదర్శి కట్టా భాస్కరరావు, మండల కార్యదర్శి సున్నా వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. ఈ పాపేలేండి మీ నుంచి ఉండే కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. ఈరోజు పోతులూరులో ఇవాళ రైతు సంఘం సమావేశాన్ని నిర్వహించాము. ప్రధానంగా ఈరోజు ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ఒక మెరుగైన విధానం రావాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ధాన్యం పంట వచ్చిన తర్వాత రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి ఈ ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఈరోజు ప్రధానంగా అమ్ముకోవడానికి చాలా సమస్య ఎదుర్కోవాల్సి వస్తూ ఉంది. రైతు పంట పండించడానికే కాకుండా పంట అమ్ముకోవడానికి కూడా పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితి గత ప్రభుత్వంలో ఏర్పడింది. అంతేకాకుండా రైతు పంట పండించడానికి ఎంత కష్టపడుతున్నాడో ఆ పంట అమ్ముకోవడానికి అంతకన్నా ఎక్కువ కష్టపడాల్సిన పరిస్థితి కూడా ఉన్నది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ ధాన్యం కొనుగోళ్లు ప్రభుత్వం ఏదైతే సేకరణ విధానం ఉందో దాంట్లో కొన్ని మౌలికమైన మార్పులు చేస్తే తప్ప ఇవాళ రైతులకు కానీ కౌలు రైతులకు కానీ ఇవాళ న్యాయం జరిగే పరిస్థితి ఉండదు. కాబట్టి ఒక ధాన్యం కొనుగోలు సంబంధించిన ఒక మెరుగైన విధానాన్ని తీసుకురావాలి. ట్రాన్స్పోర్ట్ కానీ, గన్నీ బ్యాగ్స్ కానీ, లేదా ఇతర సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా పరిష్కారం చేయాల్సిన అవసరం ఉన్నది. రెండోది, ఇవాళ ప్రభుత్వం ఎక్కడ దగ్గరలో ఉన్న మిల్లులకి ధాన్యం తీసుకెళ్ళవచ్చు, తోలుకోవచ్చు అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. మరి అట్లాంటి విధానంలో రైతులకు ఇబ్బంది పడకుండా రైతులకు మద్దతు ధర వచ్చే విధంగా కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము రైతు సంఘంగా భావిస్తా ఉన్నాం. అట్లా ఇవాళ ఆక్వా చాలా రైతులు మాత్రం చాలా నష్టాల్లో ఉన్నారు. ఇవాళ చేపలు రొయ్యలు సాగు చేస్తున్న రైతులు చాలా ఇబ్బందులు ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఇవాళ ఫీడ్ ధరలు విపరీతంగా పెరిగిపోయిన పరిస్థితి ఉంది. అలాగే చేప పిల్ల ధర కూడా బాగా, సీడ్ కూడా ధర బాగా విపరీతంగా పెరిగిపోయిన పరిస్థితి ఉంది. అంటే సీడు నాణ్యత లేదు, పైగా ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఆక్వా రైతులకి పెట్టిన పెట్టుబడి కూడా వెనక్కి వచ్చే పరిస్థితి లేక ఇవాళ నష్టాలు ఉన్న పరిస్థితి ఉన్నది. ఎక్కడికక్కడ చెరువులు కూడా వదిలేస్తా ఉన్నారు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఈ ఆక్వా రైతాంగం మీద దృష్టి పెట్టి ఆక్వాలో నష్టపోతున్న రైతుల్ని గట్టెక్కించే విధంగా తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి, కానీ గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పేసి, అలాగే సీడ్ ధరలు కూడా తగ్గించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఏలూరు జిల్లాలోని ఏలూరుపాడు మండలం ఆలూరు నగరం వద్దనున్న కాలువలో కొట్టుకొస్తున్న కారుని గ్రామస్తులు రక్షించారు. ఆ కారులో 5గురు ఉన్నారని, వారంతా సుమారు 2 గంటల పాటు కాలువలోనే కారు కొట్టుకుంటూ వచ్చిందని గ్రామస్తులు చూసి ఆ కారులోని వారందరినీ రక్షించడం జరిగింది. విషయం తెలుసుకున్న ప్రాంత పోలీసులు కొట్టుకుపోతున్న కారుని రక్షించిన గ్రామస్తులను అభినందించారు. ఈ రోజు ఏలూరులోని జిల్లా పోలీస్ కార్యాలయానికి తీసుకువచ్చి జిల్లా ఎస్పీని కలిసి గ్రామస్తులు చేసిన పనిని ఎస్పీకి వివరించారు. దీంతో ఎస్పీ కొమ్మి శివప్రతాప్ కిషోర్ గ్రామస్తుల్ని అభినందించారు. వారందరికీ వరదల నుంచి రక్షించే లైఫ్ జాకెట్లను బహుకరించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ ప్రాణాలను కాపాడిన గ్రామస్తులు 10 మందికి 10,000 రూపాయల చొప్పున నగదు బహుమతి ప్రకటించారు. మీరు కొంచెం స్ఫూర్తిగా ఉండాలి. ఇంకా ప్రతి దగ్గర పోలీసు వాళ్ళు ఆ రోజు కూడా అందుబాటులో లేకపోవచ్చు. ఆ రోజు చాలా ఫైట్ ఆగిపోయింది. పోలీసు వాళ్ళు కూడా అక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ప్రతి కానూన్ కూడా ఆ సమయానికి ధైర్యంగా మన వాళ్ళని పక్క మానవతా దృక్పథంతో కొన్నిసార్లు ధైర్య సాహసాలు ప్రదర్శించి కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ రోజు మనం పక్కన వాళ్ళకి సహాయం చేస్తే ఇంకొక రోజు మన వాళ్ళకి ఇంకొక రూపంలో మనకు తెలియకుండానే ఆ సహాయం జరుగుతుంది. ముఖ్యంగా ఈ గ్రామస్తులకి ప్రత్యేక ధన్యవాదాలు. వాళ్ళ ఫ్యామిలీ తరఫున కావచ్చు, పోలీస్ తరఫున కావచ్చు, అలాగే మన పోలీస్ కానిస్టేబుల్స్ శ్రీనివాస్ మిగిలిన కుర్రాలు కూడా ధైర్యంగా అంత జనాలందరూ భయపడే టైంలో కూడా మీరు ఆ తాను సహాయంతో ఏ రకమైన ఎక్విప్మెంట్ సహాయం కూడా లేకుండా అందరికి సాహసం చేసి వెళ్ళారు.
సో దాని ఉద్దేశం నుంచి మనం ఎన్ఆర్కే ఫౌండేషన్ వాళ్ళ ద్వారా కూడా కొంచెం సహకారం తీసుకుని సహాయపడగలిగే ఎక్విప్మెంట్ ఈ గ్రామంలో కూడా పెడితే ఇట్లాంటి పోలీసా వెరీ గుడ్. ఈ గ్రామానికి ఏం చేస్తావు తర్వాత పెద్ద బాగా చదువుకున్నాక హ్యాపీగా మీకు ప్రొవైడ్ చేశారు ఇవన్నీ. ప్రభావం ఎక్కువ మాది ఎల్లేర్పాడు మండలం అండి, మెడిపల్లి పంచాయతీ అల్లున్న గ్రామం అండి. మా ఊరికి ఆనుకునే కొడిసిల కాలం ఒకటి ఉందండి. కొడిసిల కాలంలో కారు ఒకటి కొట్టుకొచ్చేస్తుందండి. దాని గురించి ఏంటని చూస్తే కారు అండి. మన ఊరు సాయంతో మోగులై తీసుకుని వెళ్ళి రక్షించడానికి వెళ్ళామండి. 5 నిమిషాలు రక్షించామండి. పర్లేదండి, హ్యాపీగా ఉందో. పక్కనేమో బాధ అండి, ఊళ్ళో ఇవన్నీ పోనీ అని. అందులోకి మన ఎస్పీ గారు మమ్మల్ని పిలిచి మాకు లైఫ్ జాకెట్లు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం సార్కి. అందరూ ఆ జాకెట్లు ఉంటే మాకు మంచిది అనుకున్నాం సార్. ఈరోజు సార్ మాకు సభ చేసినందుకు ధన్యవాదాలు అండి. మేడిపల్లి పంచాయతీ అల్లూరు నగర గ్రామం అండి, ఏలేరుపాడు మండలం అండి. పురుషుల కాలంలో పుట్టుకుపోయినటువంటి కారులో ఉన్న 5గురిని మా గ్రామస్తుల సహాయంతో, తాళ్ళ సహాయంతో వాళ్ళని కాపాడినందుకు మాకు చాలా సంతోషంగా ఉందండి. ప్లస్ మాకు ఏలూరు జిల్లా తీసుకొచ్చండి ఎస్పీ గారు లైవ్ జాకెట్లు ఇచ్చారండి మాకు. ఈ లైవ్ జాకెట్ల ద్వారా మమ్మల్ని కాపాడుకుని వేరే రాబోయే కాలంలో వచ్చే వరదల్లో జనాన్ని కాపాడటానికి ఈ అవకాశం ఇచ్చినందుకు సంతోషంగా ఉంది. కారును వరదలు కొట్టుకెళ్ళిపోయింది కింద వరకు, లోతటి ప్రాంతం వరకు. అయితే కొంతమంది గ్రామస్తులు చూశారు. ఆ కారు మొత్తం 5గురు ఉన్నారు. అందులో 5గురు మంది దాదాపు సాగు శివరాంచుల వరకు వెళ్ళినారు. లాస్ట్ ఒక 2-3 గంటల పాటు అక్కడే ఉన్నారు. మేము లాస్ట్ చివరిన గ్రామస్తులు చెప్పడం వలన మేము తాళ్ళ సాయంతోనే వెళ్ళి వాళ్ళని రక్షించడం జరిగింది కొంతమంది గ్రామస్తులతో. సో ఇది ఇలా చేయడం వల్ల మాకు చాలా తృప్తిగా ఉంది. ఏలూరు జిల్లా పోలీసులు పిలిపించి ఏలూరు జిల్లా పోలవరం మండలం పోలవరం వర్షపు నీరు ఎక్కువగా నిల్వ ఉండటం వలన లార్వా వ్యాపించి దోమలు పెరిగే అవకాశం ఉండటంతో గత వారం రోజులుగా పంచాయతీ సిబ్బంది పూడిక తీత పనులు చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా పంచాయతీ కార్యాలయం వద్ద తీసినటువంటి పూడిక తీతను జేసీపీ మరియు ట్రాక్టర్ సహాయంతో తొలగించడం జరిగింది. ఏలూరు నగరంలోని సిఆర్ఆర్ రెడ్డి డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో సహాయ సీనియర్ సిటిజన్ అనే కార్యక్రమాన్ని ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్, జాయింట్ కలెక్టర్ పి దాతరిరెడ్డి సీనియర్ సిటిజన్లపై జరిగే అన్యాయాలను నివారించడం కొరకు గ్రామ వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శులతో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్ర డీజీపీ యొక్క ఉత్తర్వుల ప్రకారం ప్రజలకి ఉత్తమమైన మెరుగైన సేవలు అందించేందుకు పోలీస్ డిపార్ట్మెంట్ ఎల్లవేళలా పనిచేస్తుందని తెలియజేశారు. జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి మాట్లాడుతూ ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ డేలో 3-4 ఫిర్యాదులు వృద్ధుల్ని వేధింపులకి గురి చేస్తున్న విషయాలు వస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, పలువురు అధికారులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రూల్స్
చాలా స్ట్రింజెంట్ గా ఫ్రేమ్ చేసింది. పేరెంట్స్ మిమ్మల్ని అందరినీ ఇక్కడ గ్యాదర్ చేయడానికి వాళ్ళు చాలా కష్టపడ్డారు. అండ్ ఈ కార్యక్రమాన్ని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే మన సీనియర్ సిటిజన్స్ అండ్ దీస్ ఆర్ ద పేరెంట్స్. ఈరోజు మన ఇండియా ఇంత చక్కగా ముందుకెళ్తుంది, ప్రపంచ దేశాలతో పోటీ పడి అందరికంటే ముందు ఒక అగ్రగామి దేశంగా పయనిస్తుందంటే దానికి ఒక ముఖ్యమైన కారణం పేరెంట్స్. ఏ దేశ చరిత్రలో కానీ ఏ దేశ సమాజంలో కానీ పేరెంట్స్, ఇండియన్ పేరెంట్స్ తీసుకున్నంత బాధ్యత, ఇండియన్ పేరెంట్స్ తీసుకున్నంత సాక్రిఫైస్ మీకు ఏ దేశంలో కానీ ఏ కల్చర్లో కానీ కనపడదు. అట్లాంటి గొప్ప సంస్కృతి ఉంది మన దేశంలో. వాళ్ళు మన కోసం ఎంతో కేర్ తీసుకుంటున్నప్పుడు మనం కూడా వాళ్ళని ఎలా వాళ్ళ మలి దశలో వాళ్ళకి కొంచెం అవసరం ఉన్నప్పుడు మనం ఎలా సహాయపడచ్చు అన్న దాని గురించి ఈ ప్రోగ్రామ్ ని కొంచెం కాన్సెప్చువలైజ్ చేయడం జరిగింది. గవర్నమెంట్ డైరెక్షన్స్ కావచ్చు, ఆనరబుల్ సీఎం గారు అండ్ ఏఎం డీజీపీ గారు, హోమ్ మినిస్టర్, ఎవ్రీవన్ ఇస్ లైక్ వెరీ పర్టిక్యులర్ అబౌట్ సర్వింగ్ సీనియర్ సిటిజన్స్. ఆ సీనియర్ సిటిజన్స్ కి పోలీస్ డిపార్ట్మెంట్ మరికొంత ఎక్కువ సేవ ఎలా చేయొచ్చు, వాళ్ళకి ఎలా దగ్గర కావచ్చు అన్న దానికి ఈ ప్రోగ్రామ్. మేము వచ్చినాక ఒక 3 వారాల నుంచి ఈ మండే గ్రీవెన్స్ మీకోసం కూర్చోవడం జరుగుతుంది. కూర్చున్న ప్రతిసారి కనీసం ఒక 3 నుంచి 4 సీనియర్ సిటిజన్స్ ఇలాంటి గ్రీవెన్సెస్ తో వస్తున్నారు. మా పిల్లలకి ఆల్రెడీ ఆస్తి ఇచ్చేసాము కానీ ఇప్పుడు వాళ్ళు మమ్మల్ని చూసుకుంటలేరు, లేదంటే కొంతమంది పొద్దున వచ్చారు లాస్ట్ సెంటెడ్ టు ఆడియో కోర్టు పంపించడం జరిగింది. సో ఇట్లాంటివి వచ్చినప్పుడు అనిపించింది ఏది ఇక్కడ ప్రాబ్లం ఉంది. దీనికి ఆల్రెడీ మనకి చాలా మంచి చట్టాలు, చాలా మంచి రూల్స్, ఇప్పుడు ఎస్పీ గారు చెప్పినట్టు ఏపీ రూల్స్ ఏవైతే ఉన్నాయో సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ యాక్ట్, అవి మన కంటిన్యూ మోడల్ రూల్స్ అంత మంచిగా ఫ్రేమ్ చేశారు. ఇట్లాంటి రూల్స్, యాక్ట్స్ అన్ని మన దగ్గర ఉన్నాయి. కొంచెం దానిపైన ఎక్కువ అటెన్షన్ ఇచ్చి డిపార్ట్మెంట్స్ వేరేగా ఉన్న డిపార్ట్మెంట్స్ అందరూ కలిపి ఒకసారి దీనిపైన ఫోకస్ చేస్తే చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. సో అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఈ ఐడియా అనేది. ఇది కొత్తదే కాదు, ఆల్రెడీ మనకున్న చట్టాలు, లాస్ మనకు తెలిసినదే, దాన్ని చేసి మంచిగా ఇంప్లిమెంట్ చేయడం అంతే. అయితే దీని సొల్యూషన్ ఏంటి, దీని ఉన్నది ఏంటో చెప్పే ముందు నాకేమనిపిస్తుంది, జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవిచంద్ర మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం డివిజన్ పరిధిలోని చింతలపూడి, కడికలపూడి, ధర్మాజిగూడెం, జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ల పరిధిలో ఎవరైతే వినాయక చవితి మండపాలు నిర్మించాలని అనుకుంటారో వారు పోలీసు వారి అనుమతి తీసుకోవాలని అన్నారు. పోలీసు వారు దానికి సంబంధించి ప్రత్యేకమైన అప్లికేషన్ తయారు చేశారని, ఆ మండలాల ఎస్ఐలను కలవాలని, ఆ మండపం ఎక్కడైతే పెట్టాలని అనుకుంటున్నారో ఆ స్థలానికి సంబంధించిన యజమాని వద్ద నుంచి ఎన్ఓసీ సర్టిఫికేట్, మండపానికి వాడుకునే కరెంటు సప్లై గురించి ఎలక్ట్రికల్ ఏఈ గారి దగ్గర నుంచి సర్టిఫికేట్స్ తీసుకోవాల్సిందిగా తెలిపారు. టెంపరరీ కనెక్షన్ గానీ హౌస్ కనెక్షన్ గానీ తీసుకోవాలనుకుంటే అప్లికేషన్ తీసుకోవాలని అన్నారు. ప్రతి ఒక్కరు మండపాలు ఏర్పాటు చేసుకుని సంతోషంగా ఉత్సవాలు జరుపుకోవాలని డీఎస్పీ తెలిపారు. కార్యక్రమంలో చింతలపూడి సర్కిల్ ఇన్స్పెక్టర్ రవీంద్ర నాయక్ పాల్గొన్నారు. 10 రోజుల్లో వినాయక చవితి పండుగ రానుంది. ఈ సందర్భంగా మన జంగారెడ్డిగూడెం మండలం సబ్ డివిజన్ పరిధిలోని ఈ చింతలపూడి, ధర్మాజిగూడెం, కడికలపూడి ఈ పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని ప్రజలందరూ కూడా విజ్ఞప్తి ఏంటంటే, ఎవరైతే వినాయక మండపం నిర్మించాలనుకుంటారో, ఎవరైతే వినాయకుడి పూజ చేయాలనుకుంటారో వారందరూ కూడా తప్పనిసరిగా పోలీసు వారి పర్మిషన్ తీసుకోవాలండి. ఇలా మండపం పెట్టి వినాయకుడు పెట్టాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా వారి వారి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ప్రత్యేకమైన అప్లికేషన్ తయారు చేయడం జరిగింది. దాని గురించి ఎస్ఐ గారిని కలుసుకొని అప్లికేషన్ తీసుకొని అప్లికేషన్ పెట్టుకోవాలి. దాని తర్వాత ఈ మండపం ఎక్కడైతే పెట్టాలనుకుంటున్నారో ఆ ప్రాంతం, ఆ స్థలం యొక్క యజమాని యొక్క ఎన్ఓసి, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఒకటి తీసుకోవాల్సి ఉంటుంది. అట్లాగే మండపానికి వాడుకునేటువంటి కరెంటు గురించి ఎలక్ట్రిసిటీ ఏఈ గారి వద్ద ఒక సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళ దగ్గర టెంపరరీ కనెక్షన్ కానీ లేదా మన సొంత కనెక్షన్లోంచి వాడుకోవడానికైనా సరే వాళ్ళ దగ్గర నుంచి మనం పర్మిషన్ ఒకటి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా స్థల యజమానిది అలాగే ఎలక్ట్రిసిటీ వారిది తీసుకొని మనం ఈ పర్మిషన్ గురించి అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకునేటప్పుడే ఆర్గనైజర్స్ ఎవరెవరు, అక్కడ జరిగేటువంటి కార్యక్రమాలు ఏమిటి, అవన్నీ కూడా మనం దాని గురించి మెన్షన్ చేయాలండి. అప్లికేషన్లో మెన్షన్ చేయాలి.
తర్వాత ప్రతిరోజు కూడా అక్కడ ఉండేటువంటి వాలంటీర్స్ ఎవరైతే వాలంటీర్స్ ఉంటారో వాళ్ళందరి పేర్లు కూడా మెన్షన్ చేయాలి మన అప్లికేషన్లో. అలాగే ప్రతిరోజు రోజువారీ జరిగేటువంటి కార్యక్రమాల్లో అక్కడ తప్పనిసరిగా ఒక మనిషి నైట్ నిద్ర చేయాలండి. ఎవరు లేకుండా అక్కడ వెళ్ళిపోయి తర్వాత ఎవరో వచ్చారు మా దగ్గర ఇక్కడ విగ్రహాన్ని పాడు చేశారు, ఇరగొట్టారు ఇవన్నీ చెప్తే కాదు. ఖచ్చితంగా కూడా ఆర్గనైజర్స్ అక్కడ 24 గంటలు కూడా తమ వాలంటీర్ ఎవరో ఒకళ్ళు ఉండేట్లుగా చూసుకోవాలి. అదేవిధంగా సీసీ కెమెరా ప్రతి ఒక్క మండపం దగ్గర కూడా 2-3 వేలు ఖర్చు పెట్టుకుంటే మనం సీసీ కెమెరా ఏర్పాటు చేసుకోవచ్చు. ఒకవేళ ఏదన్నా దురదృష్టకరంగా ఎవరిని ప్రవర్తించినా కూడా మనం వాళ్ళని వెంటనే ట్రేస్ చేసి వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నిర్వాహకులందరూ కూడా ఈ సీసీ కెమెరాలు కూడా ఒకటి ఏర్పాటు చేసుకోవాలని అందరికి కూడా చెప్తాను. అది ఎక్కువ ఖర్చు కాదు, 2-3 వేల కంటే కూడా ఖర్చు కాదు. ఆ తర్వాత కూడా మనం మళ్ళీ మనకు కావాల్సిన ప్లేస్ లో ఎక్కడైనా సరే దాన్ని పర్మనెంట్ గా కూడా వాడుకునే దానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అది వేస్ట్ అయ్యేది కూడా కాదు. దయచేసి అందరూ సీసీ కెమెరా ఏర్పాటు చేసుకోవాలి. ఆర్గనైజర్స్ ఒక కమిటీ ఉండాలి. అలాగే 8వ తారీఖు మనం నిమజ్జనానికి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.